వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న కవితను ఈ రోజు పోలీసులు ఢిల్లీ కోర్టులో హాజరుపరిచారు. ఈడీ కేసులో మే 14 వరకు, సిబిఐ కేసులో మే 20 వరకు కస్టడీ పొడిగించారు ఢిల్లీ కోర్టు. దాంతో తిరిగి ఆమెను తీహార్ జైలుకు తరలిస్తున్నారు అధికారులు. అయితే గతంలో వేసిన బెయిల్ పిటిషన్ పూర్తిగా తిరస్కరించింది ఢిల్లీ కోర్టు. ఎందుకు తిరస్కరించిన అంశంపై మనతో మాట్లాడడానికి స్కాట్లాండ్ నుండి రాజీవ్ రెడ్డి గారు ఉన్నారు. రాజీవ్ రెడ్డి గారు, ఒకసారి మీరు గతంలో పరిశీలిస్తే 664 పేజీల బెయిల్ పిటిషన్ తిరస్కరిస్తారని ముందే చెప్పారు. దానికన్నా ముందే మీరు చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకు ఈ మూడు 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 కారణాల చేత కోర్టు ఖచ్చితంగా తిరస్కరిస్తాదని చెప్పారు. ఆ మూడు కారణాలు అదే విధంగా ఈరోజు బెయిల్ పిటిషన్ లో కోర్టు కూడా ప్రస్తావించింది. ఒక్కసారి ఆ మూడు కారణాలు మీరు వివరంగా చెప్పగలరా? నమస్కారం అండి. ఇది మొదలు పెట్టే ముందు చిన్న ఎక్నాలెడ్జ్మెంట్. పోయినసారి నేను కవిత గారు 664 పేజీల బెయిల్ అప్లికేషన్ చెప్పేటప్పుడు ఒక ఫ్రెంచ్ స్కాలర్ ఒకటి చెప్పాను నేను ఫ్రేజ్ ఏంటంటే, అపరిమితమైన ధనం వెనకాల అపరిమితమైన నేరం ఉంటది అన్నారని. అది కిషన్ రుద్రభట్ల గారని సీనియర్ జర్నలిస్ట్ ఆయన కమెంట్లలో పెట్టాడు. అది బల్జాక్ అని ఫ్రెంచ్ మేధావి చెప్పింది అనమాట. ముందు ఆయనకి అక్నాలెడ్జ్మెంట్. అయితే దీంట్లోనే గతంలో చెప్పిన దానిలాగా ఏ కేసులో అయినా బెయిల్ కి ఇవ్వాలంటే కండిషన్స్ ఫస్ట్ ప్రైమా ఫేసి కేసు నా పైన లేదు అని చెప్పాలి. అదైన తర్వాత ట్రిపుల్ టెస్ట్. మామూలుగా మనకి సిఆర్పిసి, సిబిఐ, పోలీస్ కేసులు అయితే ఆ ట్రిపుల్ టెస్ట్ తో పాటు పిఎంఎల్ యాక్ట్ కి ఇంకో 2 టెస్టులు ఉంటాయి అనమాట. సో ఫస్ట్ ప్రైమా ఫేసికి వద్దాం. కేసీఆర్ గారు మొన్న టీవీ నైన్ ఇంటర్వ్యూలో చెప్పిన, టిఆర్ఎస్ వర్గాలు, కవిత గారి కుటుంబ సభ్యులు, కవిత గారు చెప్పిన కేసు లేదు అనేది ఆ వాదన ఈ బెయిల్ అప్లికేషన్లు అప్పుడు చేశారు, రిమాండ్ ఛాలెంజ్ చేసినప్పుడు చేశారు. కేసు కొట్టేసింది. ప్రజలకు అర్థం కావడం కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజలు నిర్ణయించుకోవాలి ప్రైమా ఫేసి ఉందా లేదా అని. నెంబర్ 1, పాలసీ డిసిషన్ అది ప్రభుత్వానికి చెందింది, దాన్ని కరప్షన్ అనడానికి వీల్లేదు అంటే నేను గత ఇంటర్వ్యూలు చెప్పాను. పాలసీ డిసిషన్ విచక్షణాధికారం ప్రభుత్వానికి ఉంటది, కానీ దాని అర్థమే విచక్షణ అంటే విచక్షణ ఉపయోగించి చేసేది. రూల్స్ కు వ్యతిరేకంగా, చట్టానికి వ్యతిరేకంగా చేస్తే కుదరదు. నెంబర్ 2, రూల్స్ ప్రకారం చేసిన పాలసీ అయినా ఆ పాలసీ అమలులో కనుక అవకతవకలు జరిగినా, కరప్షన్ జరిగినా కరప్షన్ అంటారు. సో ఆ వాదన లేదు, ఏది పాలసీ డిసిషన్ క్రైమ్ జరగలేదు అనేది. నౌ ప్రైమా ఫేసి కవిత గారి వచ్చే వరకు ప్రైమా ఫేసి అనండి, ట్రయల్ జరగట్లేదు. శరత్ చంద్రారెడ్డి గారు, మాగుంట రాఘవరెడ్డి గారు, బుచ్చిబాబు గారు, రామచంద్ర పిల్లే గారు, సమీర్ మహేంద్రు, దినేష్ అరోరా 5 స్టేట్మెంట్లు ఉన్నాయి కవిత గారి ఇన్వాల్వ్మెంట్. అభిషేక్ బోయినపల్లి కూడా ఉన్నట్లేదు. అభిషేక్ బోయినపల్లిది స్టేట్మెంట్ ఉన్నట్టు ఎక్కడ రికార్డులలో కనపడట్లేదు. ఓకే, మీ ప్రైమా ఫేసి చెప్తున్నా లింక్. అదైన తర్వాత వారి దగ్గర ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఆధారాలు, ఏది ఆ ఢిల్లీ నుంచి ఎవరో కవిత గారి ఇంట్లో మీటింగ్లకు వచ్చినట్టు, కవిత గారు ఢిల్లీలో ఏదో హోటల్లో మీటింగ్లు జరిగినట్టు, అది ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఉంది, స్టేట్మెంట్లలో వచ్చింది, అప్రూవర్ స్టేట్మెంట్లలో. ప్రైమా ఇదైన తర్వాత బుచ్చిబాబు గారి దగ్గర వాట్సాప్ చాట్లు రిట్రీవ్ చేసినప్పుడు మేడం గారికి 33% పార్ట్నర్షిప్ ఇండో స్పిరిట్స్ అనే కంపెనీలో, దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ కవిత గారి బంధువు వి శ్రీనివాసరావు స్టేట్మెంట్ ₹1 కోటి కవిత గారి ఆదేశాల మేరకు రామచంద్ర పిల్లేకి ఇచ్చినట్టు, రామచంద్ర పిల్లే దాన్ని ఇండో స్పిరిట్స్ కి ఇచ్చినట్టు. ఓకే, ఇదైన తర్వాత పాత కాకుండా కొత్తగా వచ్చింది ఈ అప్లికేషన్ ఏంటంటే, మేకా సరన్ అని కవిత గారి బంధువు ఒక ఆయన పేరు అరెస్ట్ చేసినప్పుడు ఆ తర్వాత వచ్చింది. అవునండి, మేనల్లుడని లేకపోతే కోడలి భర్త అని చెప్పి వచ్చింది. అతని పాత్ర వచ్చింది ఈసారి ఫస్ట్ టైం. మేకా సరన్ అనే వ్యక్తి ఈమె బంధువుని ఇండో స్పిరిట్స్ లో పేరోల్ మీద పెట్టారు, కానీ వాస్తవంగా ఆయన అక్కడ ఏది చేయలేదు, ఆయన కాంట్రిబ్యూషన్ ఏం లేదు. అంటే ఈడీ వారి వాదన ఏంటంటే, ఒక రామచంద్ర పిల్ల ఏమో బినామీ, పైనుంచి మేకా సరన్ తన బంధువుని పేరోల్లో పెడితే అతను ఏ పని చేయకుండా కూడా నెలకి 5 లక్షలు 10 లక్షలు ఏదో జీతం ఇచ్చినట్టు చూపెడుతూ ఈవిడకు రావాల్సిన ప్రాఫిట్ ని అతని ద్వారా తీసుకుందనేది ఈడీ వారి ఆరోపణ. సో ప్రైమా ఫేసి కేసు ఇది ఎస్టాబ్లిష్ చేశారు మేడం గారి పైన. దీన్ని ప్రూవ్ చేస్తూ ఆవిడ సెల్ ఫోన్లు డిలీట్ చేయటం. సెల్ ఫోన్లు డిలీట్ చేసినప్పుడు నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ప్రిజంప్షన్లు కిక్ ఇన్ అవుతాయి. అదే నేను చెప్పానండి, ఓ దగ్గర దొంగతనం జరిగి దొంగ అని అరుస్తుంటే పోలీసులు వచ్చే టైం మీరు సంచితో దొరికారనుకోండి, ఆ సంచి మీ చేతికి ఎలాగొచ్చిందో చెప్పవలసిన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన బాధ్యత మీకుంటది. ప్రిజంప్షన్ మాత్రమే వస్తుంది, ప్రూఫ్ కాదు. మేడం గారు సెల్ ఫోన్లు డిలీట్ చేశారు అంటే ఈ కేసు మొదలయ్యి మేడం గారికి సమ్మన్స్ వచ్చి పర్టికులర్ గా సమ్మన్స్ లో పలానా ఫోన్లు సబ్మిట్ చేయను అన్నప్పుడు మాత్రమే సెల్ ఫోన్లు డిలీషన్ జరిగింది. ఇప్పుడు కామన్ సెన్స్ తోటి జడ్జు లా వదిలేయండి,
కామన్ సెన్స్ సామాన్య ప్రజలు ఏమనుకోవాలి? సెల్ ఫోన్ డిలీట్ చేస్తే ఆ ఎందుకు డిలీట్ చేశారు అనేది ఎక్స్ప్లెనేషన్ కవిత గారు ఇవ్వాలి. ఆ ఎక్స్ప్లెనేషన్ ఫోర్త్ కమింగ్ లేదు ఇప్పటి వరకు. మొదటిసారి ఏదో ఎక్స్ప్లెనేషన్ కి ఈ బెయిల్ అప్లికేషన్ లో ట్రై చేశారు, దాని గురించి చెప్తాను నేను. సో ప్రైమా ఫేసి స్టేట్మెంట్లు, బుచ్చిబాబు వాట్సాప్ చాట్, వి శ్రీనివాసరావు ద్వారా డబ్బులు పోవటము, మేకా సర్ అని అక్కడ ఎంప్లాయ్ చేసి మేకా సర్ అని ఎటువంటి పని చేయకుండా అతనికి డబ్బులు రావటం ఈవిడ బంధువుకి, ఇది వారు ప్రైమా ఫేసి. ఇదైన తర్వాత ట్రిపుల్ టెస్ట్, అంటే ముందు కేసులో ప్రైమా ఫేసి ఇన్వాల్వ్మెంట్. ట్రిపుల్ టెస్ట్ ఏంటిదంటే ఎవిడెన్స్ ని ట్యాంపర్ చేయరు, సాక్ష్యాలు తారుమారు చేయరు. నెంబర్ 1. కవిత గారి ఫోన్లు డిలీట్ అవ్వడం ఆవిడ మెడకి అతిపెద్ద శాపం చుట్టుకున్నది. అప్పుడు ఎవరు సలహా ఇచ్చారు, ఎవరు చేశారు, తొందరపడ్డారు. అర్థమైందా? అంటే నేను చెప్పాను ఇంతకుముందు కూడా, అమాంబాపత్ అనుకోకుండా అధికారం వస్తే ఎవరో సలహా చెప్తారు, మనల్ని మెప్పించే సలహా చెప్తే ఆ సలహాను మనం నిజం అని నమ్ముతాం. అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ ఆవిడ ఇదే చేశారు అని, బట్ మనకి ఇన్ఫరెన్స్ ఏంటిదంటే దానిపైన ఇప్పటి వరకు బెయిల్ పిటిషన్లు డిస్మిస్ అవుతున్నా, ఈ సిబిఐ వారు ఈడీ వారు అది వాదిస్తున్నా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోకపోవడం, అంటే దేర్ ఇస్ సంథింగ్ రాంగ్, ఏదో రాంగ్ ఉంది అనేది. సెల్ ఫోన్లు డిలీట్ చేసి అతి పెద్ద తప్పు చేశారు. వారు చేసింది ఏంటిదంటే, అంటే మనకేదో చెప్తారండి, సమీప అవసరాల కోసం తొందరపడి చేసే పనులు దూరంగా పోయేటప్పటికి భవిష్యత్తులో ఇబ్బంది పెడతాయి. ఎప్పుడైనా దూరంగా ఆలోచించాలి. ఈవిడ పొలిటికల్ స్టేట్మెంట్ చేయడం కోసము బీజేపీ వారు పదే పదే సెల్ ఫోన్లు మాయం చేశారు అనడంతో పొలిటికల్ స్టేట్మెంట్లు చేయడం కోసం ఫోన్లు తీసుకెళ్లి హ్యాండ్ ఓవర్ చేశారు. ఆ హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు కూడా అంటే మీకు అది చూసిందంతా లీగాలిటీ మర్చిపోయి పొలిటికల్ మైలేజ్ కోసం వాటిని డిస్ప్లే చేయటము, ఊపటము, ఒక స్వతంత్ర సమరాధుల పడు, అది అతి పెద్ద తప్పు. ఇది భవిష్యత్ అంతా ఇబ్బంది పెడుతుంది. ఇది నన్ను అడిగితే, నన్ను సలహా అడుగుంటే ఆ ఫోన్లు మాయం చేయని చెప్పేవాళ్ళం, తీసుకొని పోయి ట్యాంక్ బండ్లు ఇసిరేమని చెప్పేవాళ్ళం, లేవండి అంటే అయిపోయేది. ఈ ఈ అంటే ఇంటరిమ్ బెయిల్, మీరు ఇంటరిమ్ బెయిల్ డిస్మిస్ చేసింది చూస్తే పారా నెంబర్ 22 నుంచి మొదలవుద్దండి. ఇది 22 నుంచి 24 వరకు ఇదే. సెల్ ఫోన్లు డిలీట్ చేయటము, డేట్లతో సహా ఎప్పుడు డిలీట్ అయినాయి అనేది సమ్మన్స్ రావడంతో ఫోన్ హ్యాండ్ ఓవర్ చేయమని నోటీస్ వచ్చినప్పుడు చేశారు. కాబట్టి ట్రిపుల్ టెస్ట్ లో ఫస్ట్ టెస్ట్ ఫెయిల్ అయిపోయింది. సెల్ ఫోన్ల డేటా డిలీట్ చేయటం, ఇంకా బెయిల్ రావడం చాలా కష్టం. సెకండ్ టెస్ట్ సాక్షుల్ని ప్రభావితం చేయరు, బెదిరించడం కానీ ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ. నేను గత ఇంటర్వ్యూలో చెప్పాను, రామచంద్ర పిల్లే నెలల తరబడి ఈడీ వారి ముందు పోతున్నాడు, స్టేట్మెంట్లు ఇస్తున్నాడు, అతను బయటే తిరుగుతున్నా, ఎన్నోసార్లు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఈడీ వారు కొట్టినా, చేసినా, బెదిరించినా కోర్టు దృష్టికి ఎప్పుడు తీసుకురాంది. ఆఫ్టర్ 118 days కవిత గారికి నోటీస్ ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత ఈడీ వారు నన్ను బెదిరించారు, స్టేట్మెంట్ రిట్రాక్ట్ చేసుకున్నాడు. అక్కడ కూడా తప్పేం చేశాడంటే, అతను ఎన్నో స్టేట్మెంట్లు ఇచ్చి ఏ పర్టికులర్ స్టేట్మెంట్లు కవిత గారి మీద ఇచ్చారో ఆ స్టేట్మెంట్లు మాత్రమే రిట్రాక్ట్ చేసుకున్నాడు. దాంతో ఇన్ఫరెన్స్ సాక్షులు ఇన్ఫ్లుయెన్స్ చేసిందో బెదిరించిందో వారంతటా వారు ప్రభావితం అయ్యారు. కాబట్టి అట్లాంటి ముద్దాయి బయట ఉంటే సాక్షులు ప్రభావం చాలా అవకాశం ఉంది. కాబట్టి అది కూడా గాన్. మూడోది, ఇదే మీరు ఇంటరిమ్ బెయిల్ అప్లికేషన్లు ఉంటది, ఈడీ వారు అంటే అది సీక్రెట్ ఇన్ఫర్మేషన్ అనమాట, బయటికి డిస్ప్లే చేయలేదు, కోర్టు వారి దృష్టికి తీసుకొచ్చారు, కోర్టు కూడా ఫైల్ చూసింది. ఎవరో ఈ కేసులో సాక్షికి కవిత గారు సంబంధించి ఎవరో అప్రోచ్ అయ్యారు ప్రభావితం చేయడానికి అనేది వాళ్ళ దగ్గర ఆధారం ఉంది. సో ట్రిపుల్ టెస్ట్ లో 2 టెస్ట్లు ఎగిరిపోయినాయి, మిగిలింది ఫ్లైట్ రిస్క్. సరే ఫ్లైట్ రిస్క్ లేదు కానీ ఈ 2 ఫెయిల్ అయ్యి ప్రైమా ఫేసి ఉందని డిస్మిస్. ఈ అన్నిటికంటే ఎక్కువ నేను ఎప్పుడు చెప్పాను మీకు, ఎకనామిక్ అఫెన్సెస్ లో లేదా నార్మల్ అఫెన్స్లలో బలవంతులు, పవర్ఫుల్ పీపుల్ అయితే బెయిల్ రావడం కష్టం, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అండి. ఈ కేసులో నేను చెప్పాను గతంలో 664 పేజీలో మొదటి పేజీలన్నీ కవిత గారి గొప్పతనం గురించి చెప్తూ వేశారు. మీరు ఈ బెయిల్ అప్లికేషన్ పారా నెంబర్ 45 చూడండి. కవిత గారు వేసిన బెయిల్ అప్లికేషన్ ని ఉటంకిస్తూ జడ్జి గారు ఇన్ ద ఓపెనింగ్ పారాగ్రాఫ్స్ ఆఫ్ ద పిటిషనర్స్ పిటిషన్ అని చెప్తూ కవిత గారి గొప్పతనం అంతా మళ్ళీ రిపీట్ చేసి, ఆవిడ క్వాలిఫికేషన్స్, ఆవిడ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మెంబర్ కింద ఉన్నప్పుడు ఆవిడ ఏ కమిటీలలో పనిచేశారు, ఎన్ని విదేశాలలో పర్యటన చేశారు, ఎమ్మెల్సీ కింద, తర్వాత ఏ సంస్థలకు ఆర్గనైజేషన్లకు ఆవిడ లీడ్ చేశారు, అవన్నీ రాస్తూ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి బెయిల్ ఇవ్వడానికి వీలు లేదు అని డిస్మిస్ చేశారు. వీటితో పాటు కవిత గారు టిఆర్ఎస్ వర్గాలంతా కేసు లేదు, ట్రాన్సిట్ వారెంట్ లేదు, రిమాండ్ ఇల్లీగల్ అనేది చెప్పిన ఆ వాదనలన్నింటినీ కూడా డిస్మిస్ చేసేసింది. సార్ ఇప్పుడు మీరు చెప్తున్న పాయింట్స్ అన్ని కూడా వాళ్ళ లీగల్ అడ్వైజర్ తెలియమంటారా? వారికి తెలుసో తెలియదు నేను చెప్పాను, కానీ నేను చెప్పేది అదేనండి. పాత ఒక కథ ఉంటది అనమాట,
పెద్దలు సలహా ఏమిస్తారంటే ఎవరైనా నీ దగ్గర సలహా వచ్చినప్పుడు వాడు నచ్చింది చెప్పమంటారు. కరెక్ట్ సలహా చెప్పొద్దు అనమాట. అంటే ఒక ఆయన వస్తాడు అనమాట, ఏదో పంట పొలం డబ్బులు వచ్చినాయండి, నేను ఎద్దు కొందామా ఆవును కొందామా అంటే నువ్వేమనుకుంటున్నావు అని అడగాలన్నమాట. ముందు నేను ఆవును కొనాలనుకుంటున్నా అంటాడు వాడు. అబ్బా అబ్బా కరెక్ట్ అని అట్లా పంపించాలన్నమాట. మనం మె- అంటే నేను అనేది అదే, లాయర్లు ఏమైనా చెప్పానండి, వారు తెలిసి చెప్తారు తెలియకని చెప్తారు, వాళ్ళు కూడా మిస్గైడ్ కావచ్చు. పౌరులందరూ ప్రజలందరూ మినిమం కామన్ సెన్స్ మినిమం లా తెలవాలని నా సలహా. చెప్పేది రైటా రాంగ్ ఈ మధ్యన గూగుల్ వచ్చింది, ఎవరు చూసుకున్నా తెలుస్తుంది మనకి. ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి గారి ఇంటర్వ్యూ చూస్తున్నానండి, ఎన్టీవీలో వచ్చింది. దాంట్లో టెలిఫోన్ ట్యాపింగ్ గురించి కేసీఆర్ ని అరెస్ట్ చేస్తారా అది అని అడిగితే ఆయన, నాకు సంబంధం లేదు, నాకు ఆ కేసు గురించి ఎటువంటి వివరాలు తెలియదు, అధికారులు ఎవరు నాకు చెప్పలేదు, అది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ వారి పరిధిలోని వారు ఇన్వెస్టిగేట్ చేసుకుంటా పోతారు. ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత నాకు ఏదైనా రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ మాత్రమే నేను అసెంబ్లీలో చెప్తాన్నారు. ఇది తెలివైన పని. కేసీఆర్ గారు ఏం చేశారు, ఇన్వెస్టిగేషన్ జరుగుతుండగా ఏది ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల అవును, కొనుగోలు కేసులో ప్రగతి భవన్ లో ప్రగతి ప్రెస్ మీట్ భవన్ లో పెట్టి. పెట్టి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టి ఇన్వెస్టిగేషన్ అంతా ఆయన చెప్పడమే కాక దోషులు ఎవరనేది నిర్ధారించేశాడు. బిగ్గెస్ట్ అవును. మిస్టేక్ అది. బిఎల్ సంతోష్ వీళ్ళందరినీ పట్టుకొస్తాను లోపలేస్తాను, దాంతో ఆ కేసు గోవిందా గోవిందా బాలి బాలి అయిపోయింది. రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారికి ఉన్న డిఫరెన్స్ అదేనండి. అనుకోకుండా అధికారంలో రావడంతో కవిత గారు కేటీఆర్ కి ఈ ఇబ్బందులు జరుగుతున్నాయి. వీళ్ళు ఎప్పుడు ఫేస్ చేయలేదు. మనకు తెలుసండి, ఎస్ఐ గారు ట్రైనింగ్ లో ఉన్నప్పుడు లా నేర్చుకుంటాడు, ట్రైనింగ్ అయి పోస్టింగ్ వచ్చిన లా తెలుసుకోడు, ఆయన చెప్పింది లా. ఎవరైనా ఏదంటే రైట్ అని అడతాడు, ఏమా నేను చెప్పింది రైటా సార్, సార్ మీరు చెప్పింది రైట్ అంటాడు. వీళ్ళకి రావాలి. రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షం నుండి ఎన్నో కేసులు ఫేస్ చేయడంతో ఆయనకి మినిమం అవగాహన వచ్చింది అనేది నా భావన, మీ అభిప్రాయం? అభిప్రాయం. ఇప్పుడు పిటిషన్ చూసినప్పుడు చెప్పాలండి, ఇప్పుడు బెయిల్ పిటిషన్ వేసేటప్పుడు బెయిల్ గ్రౌండ్స్ ఏందో చెప్పాలి కానీ నేను 6 అడుగుల 2 అంగుళాలు నిగనిగా మెరిసే రంగు నాది, ఎంతో అందగాన్ని, కాలేజీలో ఉన్నప్పుడు ఎంతో మంది అమ్మాయిలను ఎమ్మడి పడేవాళ్ళు, నా గొప్పతనం ఎందుకు చెప్తారండి? వారు ఇంకోటి ఆర్గ్యుమెంట్ చేశారు, మహిళకి లిబరల్ గా ఉండమని కూడా ఆర్గ్యుమెంట్ చేశారు. మీరు ప్రతి ఇంటర్వ్యూలో అడుగుతారు మహిళకి ఏమైనా స్పెషల్ కండిషన్స్ ఉంటాయని. మహిళకి వీకర్ సెక్స్ అని చెప్పి పాపం వల్నరబుల్ పర్సన్ అని అది ఉంటది. మేడం గారు ఇప్పుడు నేను ఎంపీని ఎమ్మెల్యేని విదేశీ పర్యటనలు కమిటీలు భారత జాగృతి ఇన్ని చెప్పిన తర్వాత మేడం గారు వల్నరబుల్ కాదు అని చెప్పి జడ్జి గారు చెప్పేశారు. సార్ ఫైనల్ గా చెప్పండి, ఈ కేసులు మేడం గారికి ఎప్పుడు బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది? ఇప్పుడు ఆల్రెడీ మే 14 ఇప్పుడు ఒకటి మే 27 వరకు రిమాండ్ ఎక్స్టెన్షన్ అయింది. అంటే ఇది ఏమంటారు సహజ పరిణామంలో జరగాల్సింది. 14 రోజులు రిమాండ్ ఎక్స్టెండ్. మేడం గారికి వచ్చే వరకు ఈ కండిషన్స్ ఓవర్కమ్ అయినంత వరకు బెయిల్ వచ్చే క్వశ్చన్ లేదు. లేదా ఎప్పుడైనా సిబిఐ ఈడీ వారు కనికరించి నో అబ్జెక్షన్ చెప్పడము, చెప్పకపోయినా ఏదో మౌనం ధరించి లేకపోతే తలాయిలాగలుపుతేనో బెయిల్ రావాల్సింది తప్పిస్తే, ఈ కండిషన్స్ ఉండగా అంటే ఆవిడంతటా ఆవిడ పొలిటికల్లీ పవర్ఫుల్ ఫిగరు, ఆవిడ చేయకపోయినా ఆవిడ బయట ఉంటే సాక్షులు ప్రభావితం అవుతారు. సాక్ష్యాలు తారుమారు చేయటము, సెల్ ఫోన్ డిలీట్ చేసి సాక్షుల్ని అరుణ్ పిల్లే ఇలా వీళ్ళని ప్రభావితం చేయటము. సార్ ఇప్పుడు కాబట్టి ఈ కేసులో వాళ్ళు హైకోర్టుకి కానీ సుప్రీం కోర్టు కానీ వెళ్తే బెయిల్ వచ్చే అవకాశం ఉంటుందా? ఏ కోర్టుకు పోయినా బెయిల్ కి ఇవే గ్రౌండ్స్ అండి. అచ్చా. వీటి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అంటే ఇప్పుడు ఈ దాంట్లో మేడం గారు ఎక్స్ప్లెనేషన్ ట్రై చేశారు, సెల్ ఫోన్ ఎందుకు డిలీట్ అయినా మొదటిసారి ఎక్స్ప్లెనేషన్ చేశారు. అదేదో వారి స్టాఫ్ కి ఇచ్చారు, స్టాఫ్ చేశారు నాకు తెలీదు అన్నారు. ఇది జడ్జిలా వదలండి, పౌర సమాజం నమ్ముతుందండి? నమ్మరు. మరి ఎవరికేం అవసరం ఉంటుందండి ఎగబడి డిలీట్ చేయటం? సరే కొన్ని డిలీట్ చేస్తే వేరే విషయం, కొన్ని ఫోటోలు డిలీట్ చేసాము స్టోరేజ్ ఎక్కువైందని. అసలు టోటల్ ఫార్మాట్ చేయడం అనేది టెక్నికల్ గా చేయాల్సి వస్తుంది, టూల్స్ తో చేయాల్సి వస్తుంది. అదంటే సామాన్య ప్రజలు చేతిలో పట్టుకొని చేసేది కాదు. అవును అవును. అంటే ఆవిడ ఎక్స్ప్లెనేషన్ ఏమిచ్చిందంటే ఈ ఫోన్లు మా స్టాఫ్ కి ఇచ్చాను వాళ్ళు చేశారు అంది. ఇది నమ్మశక్యంగా నాకు మీకు ఎవరికి లేదు, జడ్జి గారు దూరం. ఎందుకంటే ఈ డిలీషన్ ఫార్మాటింగ్ సామాన్యంగా చేతిలో పట్టుకొని మనం చేసేవి కాదండి, టూల్స్ ఉపయోగించి చేసేది ఫార్మాట్ చేయడం. సో ఇది ఓవర్కమ్ అయ్యేంత వరకు 9 నెలలు అయిపోయింది, 6 నెలలు అయింది, సంవత్సరం అయిపోయింది జైలు ఉండబట్టి, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోతే ప్రభావితం చేసే అవకాశం లేదు, సాక్షులు తారుమారు చేసే అవకాశం లేదు. కాబట్టి కంప్లీట్ అయింది, ఇక నాతో ఏం పని లేదు అన్నప్పుడు మాత్రం బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే దాదాపు 9 నెలల వరకు కాకుండా ఇంకా ముందుకు రావాలంటే మీరు ఏమైనా సలహా ఇస్తారా? అంటే ఇప్పుడు జరిగిపోయిన దానికి సలహా ఇచ్చి కరెక్షన్ కష్టం అండి. అది ముందు సలహా డిలీట్ చేయకూడదు అని ఎవరైనా సలహా చెప్పుంటే అయిపోయేది. దొరకకుండా చేస్తే అంటే అది ప్రిజంప్షన్ వచ్చేది ఎక్కడున్నాయని కానీ ఏదో చెప్పవచ్చు. ఇప్పుడు ఇది ఓపెన్ గా డేట్లు కూడా సమ్మన్స్ ఇచ్చి ఫోన్లు ప్రొడ్యూస్ చెయ్యన్న తర్వాత ఫార్మాట్ అయినాయి. ఫార్మాటింగ్ హై లెవెల్ టూల్స్ మాత్రమే చేయగలరు, అవును కూర్చొని ఓపికగా.
మరి అది అది ఓవర్కమ్ కానంత వరకు ఓన్లీ కండిషన్ అది ఎప్పుడైనా సిబిఐ ఈడీ వారికి ఈవిడతో పెద్ద పని లేదనో లేకపోతే వారికి కూడా అలసట వచ్చి మర్చిపోయినప్పుడు ఉమ్, వాళ్ళను బెయిల్ రావడం, లేదా ఇన్వెస్టిగేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది, అన్ని సాక్ష్యాలు మొత్తం సాక్షులు అంతా చెప్పేశారు అన్నప్పుడు ఏదైనా అవకాశం. అప్పుడు కూడా కష్టమేనండి, ఎందుకంటే అచ్చా. ట్రయల్లో కూడా సాక్షులు వచ్చి చెప్పాలి, మళ్ళీ ఆహా. ప్రభావితం అయితే రాదు. ఓకే. ఉమ్, కానీ రేవంత్ రెడ్డి గారు ఒక ఆ, మీడియా సమావేశంలో చెప్తున్నారు, బీఆర్ఎస్ ఉమ్. ప్రభుత్వం బీజేపీతో టై అయి కవిత బెయిల్ కోసం ఒక 5 సీట్లు కావాలని డమ్మీ అబ్దుల్ పెట్టింది, అది కేవలం బెయిల్ రాయబారం కోసం అంటూ రేవంత్ రెడ్డి గారు ఒక ఆరోపణ చేశారు. ఆ విధంగా కూడా అయ్యే అవకాశం ఉంటుంది అంటారా? ఒకటి పొలిటికల్ స్టేట్మెంట్ అండి, జరుగుతున్న పరిమాణం అయితే అలా కనపడతలేదు, ఆ, అన్ని గ్రౌండ్స్ వచ్చినాయి. ఒకవేళ ఆ ఏమంటారు దాన్ని, ఒకటి పొలిటికల్ స్టేట్మెంట్, లీగల్ గా ఏమో నాకైతే ఆ పని అంటే కేసీఆర్ గారు కూడా ఏదన్నా టిఆర్ఎస్ పార్టీకి బలం ఉంటేనేమో బేరానికి సరిపోతుంది. ఇప్పుడు బేరం ఆడాలంటే ఇచ్చిపుచ్చుకోవడమే కదండి, అవును. డీల్ జరగాలంటే. ఉమ్. ఇప్పుడు వీరి దగ్గర ఇవ్వడానికి ఏముంది, వాళ్ళ దగ్గర పుచ్చుకోవడానికి ఏముందండి. అంటే కేసీఆర్ గారికి కావాల్సింది కవిత బెయిల్, రైట్. అవును, ఇన్ రిటర్న్ కేసీఆర్ గారు ఇవ్వగలిగింది ఏముంది. బీజేపీ కావాల్సింది తెలంగాణలో ఎంపీ సీట్లు. తెలంగాణలో ఎవరినైనా చెప్తారు, ఇట్ ఈస్ ఎ స్ట్రేట్ కాంటెస్ట్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ. ఉమ్. కానీ బీఆర్ఎస్ ఎక్కడ ఉంటే బీఆర్ఎస్ ఆటోలో బీఆర్ఎస్ అరటిపండు. బలంగా ఉన్న ప్రాంతంలో, ఆ ఏరియాలో కేవలం కావాలని బీజేపీకి, మీరు చెప్పండి, ఎవరైనా చెప్పండి బీఆర్ఎస్ బలంగా ఎక్కడ ఉందో, బీఆర్ఎస్ బలమైన బలంగా క్యాండిడేట్ అంటే ఎక్కడ ఉన్నాడు, బలం ఎక్కడ ఉందో. అంటే ఒక సికింద్రాబాద్ తీసుకోవచ్చు, జహీరాబాద్, ఇవన్నీ కూడా అన్ని ప్రాంతాలు 5 సీట్లు అని రేవంత్ రెడ్డి గారు ఆరోపిస్తున్నారు, నేను చెప్పడం కాదు. అదేనండి, పొలిటికల్ ఆరోపణ వారు చేస్తున్నారు, ఉమ్. నేనేమో కామన్ సెన్స్ చెప్తున్నాను. నేను అనేది బేరం ఆడాలి, డీల్ కుదుర్చుకోవాలంటే ఇద్దరి దగ్గర ఏదో ఒకటి ఉండాలి. అవును. ఇప్పుడు బీజేపీ దగ్గర ఉంది. బీజేపీ దగ్గర కేంద్ర ప్రభుత్వం ఉంది, కవిత గారు జైల్లో ఉన్నారు. అవును. నా ప్రశ్నకు చెప్పండి, కేసీఆర్ దగ్గర ఏముంది రిటర్న్లు ఇవ్వడానికి అని నేను అనేది. కేసీఆర్ కంటే బీఆర్ఎస్ పార్టీ బలమైన పార్టీ కదా, కేసీఆర్ గారు బయటకు వచ్చారు కాబట్టి ఖచ్చితంగా గెలుస్తుంది, నేను కేసీఆర్ అనేదండి, మరొకసారి చక్రం తిప్పుతారంటున్నారు కదా. అంటే మళ్ళీ ఇప్పుడు అనే వాళ్ళంతా నేను చెప్పాను, నేనింతే సినిమాలో సుబ్బరాజు అభిమాన సంఘం ఉంటే నేనేం చేయలేను. బీఆర్ఎస్ కి అత్యధిక సీట్లు వచ్చింది హైదరాబాద్ అండి. హైదరాబాద్ లో బీఆర్ఎస్ ఎంపీ కొంచెం మనకి తెలుసు, బీఆర్ఎస్ ఉమ్. బలం ఎంత ఉంది ఎంపీ ఎలక్షన్ లో. అవును. ఈ తప్పిస్తే ఎక్కడ వచ్చినాయండి, ఎక్కడ ఉన్నాయి? లేవు. ఆ ఉన్నది అంతో ఇంతో వచ్చినాయి కూడా ఈ పార్టీకి వెళ్ళిపోయి ఉంటది, ప్రభుత్వంలో లేదు, అధికారంలో లేదు. అదే ఉమ్. నేను అధికారంలో ఉన్నప్పుడు జరిగేది వేరే ఉంటది. ఉమ్. అంటే మాకు ఇంగ్లీష్ లో సామెత చెప్తారండి, ఇన్ టైమ్స్ ఆఫ్ అడ్వర్సిటీ ట్రూ క్యారెక్టర్ బయటకు వస్తుందని. ఓహో. కష్టకాలంలో క్యారెక్టర్, అధికారం అవును. నడిచినప్పుడు అందరు సక్సెస్ఫుల్లే. అవును. మీకు బొల్లి రోగం ఉన్నా తెల్లగా ఉన్నాడు అంటారు, అధికారం లేకపోతే బొల్లోడు అంటారు. అందంగా ఉన్నాడు అంటారు, అవును. ఆ అందగాడు కూడా కురూపిలాగా కనపడతాడు. అదే అధికారం లేకపోతే వాళ్ళు ఏం బొల్లోడు అని చేస్తాం పెడతారు. కాబట్టి అది ఓన్లీ పొలిటికల్ స్టేట్మెంట్. లేకపోతే తెల్లగా ఉన్నాడు అంటారు, బొల్లిగా కనపడేది. అధికారంలో ఉంటే అన్ని ఉమ్. పనికి వస్తాయి. అవును, కాబట్టి ఫారినర్ అది ఫారినర్ పొలిటికల్ లాగా స్టేట్మెంట్, ఉన్నాడు అంటారు. పొలిటికల్ స్టేట్మెంట్ కూడా రాంగ్ అది. అచ్చా. ఆయన పొలిటికల్ అవసరం చెప్తున్నా కానీ కామన్ సెన్స్ అంటే నాకు తెలిసి బీఆర్ఎస్ దగ్గర ఇచ్చిపుచ్చుకోవడానికి ఏమీ లేదు ఉమ్. ప్రస్తుతానికి. రేపు అదే బీఆర్ఎస్ అయితే నాకు ఎక్కడ బలంగా నాకైతే కనపడతలేదు, ఓకే. నా స్పెక్యులేషన్ ఇది. మొత్తం మీద తీసుకుంటే కవిత మరికొంతకాలం ఢిల్లీ తీహార్ జైల్లో ఉండాలంటున్నారు, ఉండే విధంగా ఉందంటున్నారు రాజీవ్ రెడ్డి గారు. బెయిల్కి కావాల్సిన 3 కారణాలు కూడా కవిత తన చేతుల ద్వారా ఇచ్చుకున్నారు కాబట్టి ఖచ్చితంగా బెయిల్ రాదు. మరి కొంతకాలం అయిన తర్వాత సిబిఐ దర్యాప్తు పూర్తి అయింది అనే సమక్షంలో కవితకు బెయిల్ వచ్చే అవకాశం కనిపిస్తుందంటూ రాజీవ్ రెడ్డి గారు విశ్లేషిస్తున్నారు. ఇది కవిత బెయిల్పై